మెడికల్ కాలేజీలపై జగన్ విమర్శలకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. పునాదులు కూడా వేయని మెడికల్ కాలేజీలపై రాజకీయమా అంటూ ప్రశ్నించారు. ఒక్క కాలేజీ కూడా వైసీపీ పూర్తి చేయలేదన్నారు. మేము వచ్చాకే మెడికల్ కాలేజీల పనులు స్పీడప్ అయ్యాయని చెప్తున్నారు. పీపీపీ మోడల్లో ఎవరికీ నష్టం ఉండదంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మెడికల్ కాలేజీలపై 6,000 కోట్ల అప్పులు చేసి ఏం చేశారని ప్రశ్నించారు ఆయన. పునాదుల మీద కూడా లెగనటువంటి కాలేజీలని ఇవాళ పీపీపీ మోడ్లో ఒకసారి తెలుసుకోండి. పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ సంస్థ కడతారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కాలేజీని రన్ చేస్తారు, సామాన్య ప్రజలకి సీట్లు ఇస్తారు, అతి తక్కువ రేట్లకి అక్కడ వైద్యం, అసలు ఫ్రీ వైద్యం అందిస్తారు. ఇవన్నీ కూడా అక్కడ మెడికల్ సీట్స్ కూడా రాష్ట్రానికి పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది వాస్తవం కాదని మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ డబ్బులన్నీ ఏం చేశారు మీరు? దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు పూర్తి చేయలేదు మీరు? 100% మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి విద్యార్థులకు సీట్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తాను. ఏ రకంగా అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్లు కేటాయింపులు ఉంటాయో అదే రకంగా ఈ ఏదైతే ఇప్పుడు చేపట్టబోయే పీపీపీ మోడల్ జరిగే మెడికల్ కాలేజీలో కూడా అదే రకంగా సీట్లు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా. మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తాం. నూతిలో తోయాలి, ఎవరిని తోయాలి? ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు. ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే, అది గుర్తుపెట్టుకోండి.